సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ సింగ్ నమస్కారం. హౌ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్స్ స్పెషల్లీ ఫర్ బిగినర్స్. సో చాలామంది ఇప్పుడు ఈ మార్కెట్లో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని లక్షల్లోనే కాదు కోట్లలో జనాలు ముందుకు వస్తున్నారు, స్టాక్ మార్కెట్ని ప్రిఫర్ చేస్తున్నారు. కాస్త రిస్క్ తీసుకుందామనే ఆలోచన, ఆ చేంజ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని తీసుకొని మార్కెట్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయి, అది మీరు పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారు. సో మీ మొదటి లక్ష్య మీరు ఎలా అసలు పెట్టాలి, ఏ స్టాక్లో పెట్టాలి, స్టాకా లేదంటే ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉందా, సో ఆ లక్ష్యని నేను ఎలా నా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోగా మార్చుకోవాలి నా ఫ్యూచర్ కోసం. సో ఈ వీడియో ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఆర్ లేదంటే ట్రేడర్స్ ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఒక వాల్యూ అడిషన్ కైండ్ ఆఫ్ వీడియో ఇది. అండ్ బిగినర్స్కి అయితే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా నేను చెప్పబోతుంది కొన్ని ఇంపార్టెంట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ విధానాలు ఉన్నాయన్నమాట గత మోర్ దెన్ 20 years నుంచి. సో ఇది సక్సెస్ ఇచ్చింది, ప్రాఫిట్ ఇచ్చింది, దాంతోపాటు స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ ఎమర్జ్ అయ్యాయి చాలా యంగ్స్టర్స్ కోసం కూడా. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ సర్వేలో భాగంగా ఆ ఫ్యాక్ట్ బేస్డ్ పాయింట్స్ని షార్ట్ లిస్ట్ చేశాము ప్రత్యేకంగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా మొదటి లక్ష్య నేను పెట్టుబడి పెట్టుకోవాలి అనుకుంటే, నేను ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుంటే, ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లో సంవత్సరానికి 6% వరకు ఆర్ లేదంటే 7% వరకు ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ పైన. సో నాకు 6% నేను ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేను ఆ రిటర్న్తో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే మనం ఎవ్రీడే గ్రాసరీస్ కొంటున్నామో లేదంటే మంత్లీ ఒకసారి ఇంటికి అవసరమయ్యే వస్తువులు కొంటుంటాము, అండ్ దాంతో అవసరమయ్యే మన లగ్జరీస్ కానివ్వండి, కంఫర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ప్రిఫర్ చేస్తాం. సో వాటిని అన్నిటినీ మనం పొందగలగాలి అంటే మనం తప్పకుండా ఇన్ఫ్లేషన్, నడుస్తున్న ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ కనీసం ఒక 10 times లేదంటే 20 times ఆర్ మేబీ 100 times ఎక్కువగా ఉండాలి. అంటే నేను ఒక 5-star రెస్టారెంట్లో కూర్చొని ఒక కంఫర్టబుల్గా ఒక 10 మందికి నేను పార్టీ ఇచ్చుకోగలిగితే ఒక 50,000 అక్కడ బిల్ అయిందనుకోండి, నాకు అసలు నొప్పి అనిపించకూడదు అనే ఆలోచనతో చాలామంది ఆలోచిస్తారండి. ఒక రీజనబుల్ లైఫ్ స్టైల్ ఉండాలి, మంచి కార్ కొనాలి, మంచి ఇల్లు కొనాలి, ఆర్ మంచి లైఫ్ స్టైల్లో ఉండాలని చెప్పి అందరికి ఆలోచన ఉంటుంది. కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం కాదు. లేదంటారా, హై రిస్క్ ఉన్న బిట్కాయిన్ ప్రిఫర్ చేద్దామా? బిట్కాయిన్ అంటారా, మళ్ళీ భారత ప్రభుత్వం వైపు నుంచి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి, అండ్ దాంట్లో రిస్క్ కూడా ఉందండి. ఎందుకంటే బిట్కాయిన్ స్టార్ట్ చేసింది ఈ ప్రపంచంలో వేరే దేశాలు ఏదో ఒక దేశం కాదండి. ఇది ఒక ఇండివిజువల్ ఆర్ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఎంతవరకు లీగల్, ఇది ఎంతవరకు సేఫ్ అన్న విషయానికి దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ మాత్రం చాలా పనికి వస్తుంది, బట్ బిట్కాయిన్ నిజంగా నాట్ వర్త్. ఎందుకంటే దాంట్లో చూసుకుంటే ఇక్కడ 6% రిటర్న్స్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో వస్తే అక్కడ మీకు 50% నుంచి 1000% ఆర్ 10,000% వరకు రిటర్న్స్ వచ్చాయి. బట్ డబ్బు పూర్తిగా పోయే అవకాశాలు ఆర్ ఆపర్చునిటీస్, ఆ ఛాన్సెస్ ఉన్నాయి, ఆ డేంజర్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది దీన్ని ప్రిఫర్ చేయదు, ఎందుకంటే ఇట్స్ హైలీ రిస్కీ. కాబట్టి రీజనబుల్గా రిటర్న్స్ వచ్చే ఆప్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ మీకు ఇచ్చాను, అందులో మీకు ఐదర్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే బిట్కాయిన్ లాంటి హ్యూజ్ రిస్క్, అది ఫస్ట్ ఆప్షన్. ఆ రెండిట్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేఫ్టీ ఆర్ రిటర్న్స్ కనిపించట్లేదు కాబట్టి సో ఆ పాయింట్ ఫస్ట్ ఆప్షన్ పక్కన పెడితే, రెండో ఆప్షన్ చూసుకుంటే మీరు ఎందులో అన్నా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ ఆ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయండి. డైవర్సిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే, డైవర్సిఫైకి అర్థం ఏంటంటే బేసిక్గా మీరు చేసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్లో మీరు ప్రిఫర్ ఏదైతే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బంగారం కొంటానంటారు, కానీ బంగారం ఫిజికల్ గోల్డ్ కొనమంటారా? ఫిజికల్ గోల్డ్ అంటే గోల్డ్ బిస్కెట్ లాంటిది కానివ్వండి, కాయిన్ లాంటిది కానివ్వండి, లేదంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అనౌన్స్ చేసిన గోల్డ్ బాండ్స్ కొనమంటారా? లేదంటే MCX కమాడిటీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసేసి గోల్డ్ ఫ్యూచర్స్ కొనమంటారు? అందులో కూడా మీకు గోల్డ్ ఫ్యూచర్స్లో మీకు చాలా ఉన్నాయండి లాట్స్ అక్కడ. అంటే పెద్ద సైజ్ మెగా లాట్ అంటారు, గోల్డ్ మినీ గోల్డ్ ఉంది అక్కడ, దాంతోపాటు గోల్డ్ గినియా ఉంది. సో ఇటువంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే గోల్డ్ స్టాటిక్గా ఉంటుంది, ఎక్కువ సార్లు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో అక్కడ డైవర్సిఫై నేను చేయలేను. సో
గోల్డ్ని ఒక చిన్న భాగంగా పెట్టుకోవచ్చు కానీ పూర్తి పెట్టుబడి మాత్రం పెట్టకూడదు. సో డైవర్సిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్ అనుకున్నారు, ఇందులో మనకు చూసుకుంటే 10 కంటే ఎక్కువగా సెక్టర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ సెక్టర్స్లో మీరు మీ దగ్గర ఉన్న మొదటి లక్ష్యాన్ని అది 5,000 చొప్పున లేదంటే 10,000 చొప్పున ఆ డిఫరెంట్ సెక్టర్స్లో మీరు చిన్న చిన్న పెట్టుబడిగా పెట్టండి. ఎందుకంటే ఒక ఫేమస్ సామెత ఉందండి, యూ నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ టు వన్ బాస్కెట్ అని. సో దట్ ద రిస్క్ గెట్స్ ఇంక్రీజ్డ్ అనమాట. సో మీరు రిస్క్ని ఎంత మినిమైజ్ చేసుకుంటే అక్కడ మీకు ప్రాఫిట్స్ అనేది మేజర్గా ఉంటుంది కాబట్టి సో రిస్క్ మినిమైజ్ ఈజ్ ద ఓన్లీ సీక్రెట్ టు గెట్ బిగ్గర్ ప్రాఫిట్స్. అదొక్కటే ట్రేడ్ సీక్రెట్ అండి. ఇందులో స్టాక్ మార్కెట్లో అయినా కానివ్వండి, మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ రిస్క్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగారనుకోండి, మీరు తప్పకుండా మీ ప్రాఫిట్స్ ఇన్ఫినిట్ అమౌంట్గా పెరిగిపోతూ ఉంటుంది. సో రిస్క్ ఎప్పుడు మినిమైజ్లో ఉండాలి. రిస్క్ ఒకసారి మీ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, దెన్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు మీరు రీస్ట్రక్చర్ చేసినా ఆర్ మీరు ఎంత చర్నింగ్ చేసినా ఆ పోర్ట్ఫోలియోని మీరు ప్రాఫిట్లో తేవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సో రిస్క్ని ఎప్పుడు మీరు అండ్ ఆ స్టాప్ లాసెస్ని పెట్టుకుంటే రిస్క్ మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఆ డైవర్సిఫికేషన్ గురించి ఆలోచించండి. మూడో పాయింట్, మొదటి లక్ష్యం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మొత్తం డబ్బులన్నీ ఒక హై రిస్క్ లాంటి స్టాక్స్లో పెట్టకుండా మీరేం చేస్తారంటే 60 to 70% మీ మొదటి లక్ష్యంలో అంటే 60 నుంచి 70,000 వరకు అది ఒక డిఫెన్సివ్ స్టాక్స్లోనే మీరు పెట్టుబడిగా పెట్టండి. డిఫెన్సివ్ స్టాక్స్లో ఏమవుతుందంటే అదొకవేళ ఏదన్నా కారణం వల్ల కానివ్వండి, మార్కెట్లో కరెక్షన్ వచ్చింది, కరెక్షన్ అంటే ఫాల్, అంటే మార్కెట్లో ఫాల్ జరగడం మొదలైంది అనుకోండి, అది ఎక్కడి దాకా పడుతుందో ఎవరికీ తెలియదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ప్యానిక్లో వచ్చేస్తారనమాట. ఆ భయం అనేది మీకు పట్టేస్తుంది. ఆ భయం పట్టిన తర్వాత మీరు తప్పులు చేస్తారు. సో అలాంటి తప్పులు మనం చేయకూడదు అంటే ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ ఆర్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ని డిఫెన్సివ్గా మీరు ప్రిఫర్ చేసుకోండి. డిఫెన్సివ్ స్టాక్ అంటే ఎఫ్ఎంసీజీలో లైక్ హిందుస్థాన్ యూనిలివర్ ఉంది. మీకు నిఫ్టీ 100 పాయింట్లు లేదంటే సెన్సెక్స్ 500 పాయింట్లు పడ్డా కానీ ఆ స్టాక్ అసలు 0.5% కూడా పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో అటువంటి డిఫెన్సివ్ స్టాక్ని మీరు ఐడెంటిఫై చేయండి. అలాగే మీరు ఈ స్టాక్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా money@sumanTV.comకి మీరు మీ మెయిల్స్ పంపించవచ్చు. మీకున్న సందేహాలని తీర్చే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. సో ఈ డిఫెన్సివ్ స్టాక్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు ఐడెంటిఫై చేయండి అది డిఫెన్సివ్ స్టాకా కాదా. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ మెయిల్ పంపించిన తర్వాత మేము మా వైపు నుంచి మా ప్రయత్నం చేస్తాం. సో 4వ పాయింట్, మిగతా 30 లేదా 40% ఉన్న క్యాష్ అది మీరు కాస్త అగ్రెసివ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే మిడ్ క్యాప్స్ ఎక్కువగా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఈ ఎక్స్ట్రాడినరీ బుల్ మార్కెట్ వల్ల ఏమైందంటే కొన్ని బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లో బీటా స్టాక్స్ అవి కూడా బాగా అగ్రెసివ్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి స్టాక్స్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. సో అగ్రెసివ్ స్టాక్స్ వల్ల ఏమవుతుందంటే మీకు 30% మీ పోర్ట్ఫోలియోలో అగ్రెసివ్ స్టాక్స్ అండ్ 70% ఒకవేళ మీ దగ్గర బ్యాలెన్స్డ్ డిఫెన్సివ్ స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఇవి కాస్త ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాయనుకోండి, ఈ కాస్త మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నమాట. ఆ అగ్రెసివ్ స్టాక్స్ కాస్త పెరిగి మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేస్తుంది, మీ రిస్క్ని మినిమైజ్ చేస్తుంది. అక్కడ మీకు బ్యాలెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మీ పోర్ట్ఫోలియో సేఫ్గా ఉంటుంది. సో అది 4th పాయింట్. 5th పాయింట్ అంటే బిల్డ్ యువర్ కైండ్ ఆఫ్ ప్లాన్ యువర్ స్ట్రాటజీ, స్పెషల్గా హెడ్జింగ్ కోసం. అసలు హెడ్జింగ్ అంటే ఏంటి, హెడ్జింగ్ ఎలా చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే నా మొదటి లక్ష్యంతో నేను ఎలా చేయగలుగుతాను, కరెక్టే, కొంచెం కష్టమే. కానీ ఎవరికైతే ముందు వెళ్ళేసి మొదటి లక్ష్యం నుంచి సంపాదించిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది 4 లక్షలు అవ్వనివ్వండి, 1 లక్ష నుంచి సంపాదించిన ప్రాఫిట్ లేదా 2 లక్షలు అవ్వనివ్వండి. సో అక్కడ మీకు స్కోప్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కొనుక్కున్న స్టాక్ని ఇక్కడ నుంచి మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు వాటిని హెడ్జింగ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 షేర్లు క్యాష్ మార్కెట్లో డెలివరీ తీసుకుంటే ఆ స్టాక్ ఒకవేళ పడడం మొదలు పెడుతుందన్న ఇన్ఫర్మేషన్ లేదంటే ఒక సిగ్నల్స్ మీకు ఏదన్నా మీ హోంవర్క్లో తెలిసిందనుకోండి, ఈ స్టాక్ రాబోయే నెలల్లో రాబోయే వారాల్లో పడబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టాక్ ఎఫ్ఎండోలో ఉండేట్టుగా మీరు ముందే ఎన్షూర్ చేసుకోండి. ఎందుకంటే అది ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో లేదంటే మీకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది కాస్త కష్టంగా ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్తున్నాను. సో మీరు ఒకవేళ అక్కడ ఆ స్టాక్ని హెడ్జింగ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు 1000 రూపాయల్లో కొన్న స్టాక్ కాస్త 900 వరకు వచ్చే సిగ్నల్ మీకు కనిపించిందంటే మీరేం చేస్తారంటే ఫ్యూచర్స్లో ఆ స్టాక్ని కాస్త మీరు షార్ట్ చేయండి, లేదంటే ఆ స్టాక్కి సంబంధించిన పుట్ ఆప్షన్ మీరు కొనుక్కోండి. ఒకవేళ మీకు ఇక్కడ క్యాష్ మార్కెట్లో
మీ కొనుక్కున్న ఆ స్టాక్ కాస్త ప్రైస్ పడిపోతుంటే మీకు ఆ పుట్ ఆప్షన్ లేదా ఫ్యూచర్లో తీసుకున్న షార్ట్ పొజిషన్ వల్ల ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వచ్చిన లాస్ని మీరు ఈజీగా కాంపెన్సేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర క్యాష్ మార్కెట్లో 1000 షేర్స్ ఉన్నాయి, కానీ ఫ్యూచర్స్లో మీ దగ్గర కనీసము 4000 షేర్స్ ఉన్నాయి. సో 4000 షేర్స్, అందులో వచ్చిన అడిషనల్ 3000 షేర్స్ వల్ల ప్రాఫిట్ వల్ల మీరు ఇక్కడ కాంపెన్సేట్ అవుతారన్నమాట. సో అదే డెఫినెట్గా మీరు హెడ్జింగ్ అనేది ప్రిఫర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అగైన్ చెప్తాను ప్రతిసారి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుందంటే లాస్ట్ పాయింట్. మనం అనుకుంటాం ఇంతేనా అని, బట్ అది నిజంగా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. సో బేసిక్గా ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక పేపర్లో, ఒక డైరీలో రాసుకోండి. సో ట్రయింగ్ టు అండర్స్టాండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనమాట. సో మీ ఆప్షన్ ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి, తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. మీకు డీల్స్లో కావాల్సిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీరు మాకు మెయిల్ పంపించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.